పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మూసీ పేరుతో సంపాదించి ఢిల్లీకి డబ్బులు పంపాలన్నదే రేవంత్ లక్ష్యమని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. మూసీ ప్రక్షాళనకు 1,50,000 కోట్లు అవసరమా అని ప్రశ్నించారు. కేసీఆర్ను ఫినిష్ చేస్తానన్న వారే ఫినిష్ అయ్యారన్నారు కేటీఆర్. మరి రేపు బఫర్ జోన్లో నువ్వే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ వాడికి ఇచ్చి వాడు మాల్ కడతాడు, మళ్ళీ ఇల్లుగులు కొట్టి మాల్ కడతాడు, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేమో మురికి నీరు వస్తుంది, మాల్లోకి వెళ్ళేమో సుగంధం వస్తుందా? మాల్లో కూడా అదే మురికి నీరు కదా వచ్చేది, ఇంకా మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి వచ్చిన దానికంటే 1000 రెట్లు ఎక్కువ వస్తుంది. కానీ అది బాగట ఇది బాగా కాదంట. నేను అందుకే అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి సమాధానం చెప్పు. బఫర్లో మల్లయ్య ఇల్లు ఉండకూడదు ఎట్లా, మాల్ ఉంటుంది ఎట్లా? సమాధానం చెప్పు. ఎవడి కోసం 1,50,000 కోట్లు పెడతానంటున్నావు? దేనికోసం పెడతానంటున్నావు? మాకు అర్థమవుతున్నది. మూసీ మే లూటో ఢిల్లీ మే బాటో, మూసీలో లూటో ఢిల్లీ మే బాటో. ఎందుకు? నీ బాసులు ఢిల్లీలో ఉన్నారు, వాళ్ళ కోపం వస్తే నీ తుమ్మితో ఊడిపోయే ముక్కు నీది, ఎప్పుడు ఊసిపోతుందో తెలియదు. రాహుల్ గాంధీకి మూటలు పంపకపోతే ఆయన ఊకోడు, మళ్ళీ పైన ఇంకా ప్రియాంక గాంధీ గారు ఉన్నారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళకు మూటలు పంపాల్సిందే. బీఆర్ఎస్ కు నూకలు చెల్లిపోయాయని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అందుకే బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వెల్లడించారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి, తాము 7 ఏడాదిలో చేసిన అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధమని అన్నారు. అలాగే కిషన్ రెడ్డి చేస్తున్న మూసీ నిద్ర ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికేనని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూసీ ప్రక్షాళన చేసి తీరుతామన్నారు మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో నూకలు చెల్లిపోయినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో వారి పర్ఫార్మెన్స్ సున్నా. వారు అన్నీ అయిపోయినాయి, ప్రజలు తిరస్కరించినారు కాబట్టి ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉన్నారు. మా దగ్గర గణాంకాలతో మేము సిద్ధంగా ఉన్నాం. నిన్న కూడా నేను పత్రికా సోదరులకు చెప్పాను, మీరు ఎక్కడికి రావాలంటే అక్కడికి వస్తాం, చర్చ పెట్టుకుందాం. 10 ఏళ్లలో మీరు ఏ రంగంలో ఎంత అభివృద్ధి చేశారు, మేము 1 సంవత్సరంలో ఏ రంగంలో ఎంత అభివృద్ధి చేస్తామో చర్చించుకుందాం. లెక్కలతో సహా చర్చించుకుందాం, వాస్తవాలు ప్రజలకు తెలియజేద్దాం. రాష్ట్రానికి రావాల్సిన 35-40 వేల కోట్ల అప్పులు తీసుకురాలని పరిస్థితిలో ఉన్నాడు కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి. ఇవాళ మూసీ ప్రక్షాళన హైదరాబాద్ భద్రంగా ఉండటానికి తీసుకున్నటువంటి కార్యక్రమం. మరి హైదరాబాద్ సురక్షితంగా ఉండాలా వద్దా అనేది మొదటగా కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. ఒకరోజు నిద్ర చేస్తే ఏమొస్తుంది? మూసీ ప్రక్షాళన అనేది ఎవరి స్వార్థం కోసం కాదు, భవిష్యత్ తరాల కోసం చేపడుతున్న కార్యక్రమం. హైదరాబాద్ ఎంత పెద్దటి వాన పడ్డా సురక్షితంగా ఉండాలి అంటే మూసీ సమూలంగా ప్రక్షాళన జరగాలి. మూసీ ప్రక్షాళన చేయండి, కానీ పేదల ఇల్లు కూలగొట్టకండి నినాదంతో బీజేపీ మూసీ నిద్ర చేయనుంది. ఇందులో భాగంగా ఇవాళ మూసీ పరివాహక ప్రాంతాలకు బీజేపీ నేతలు వెళ్లనున్నారు. ఈ సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు కమలం పార్టీ నేతలు మూసీ పరివాహక ప్రాంతాల్లోనే బస చేయనున్నారు. మొత్తం 20 బస్తీల్లో 20 మంది నేతలు భాగస్వామ్యం కానున్నారు. ఆయా బస్తీల వారీగా పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకోనున్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు తామున్నామని భరోసా ఇవ్వనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇల్లు కూల్చివేస్తోందని బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, కానీ పేదల ఇల్లు కూల్చొద్దని స్పష్టం చేశారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మూసీ నది వద్ద ఉండి చూడాలంటూ సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను స్వీకరించి శనివారం రాత్రి మూసీ పరివాహక ప్రాంతాల్లో నిద్రిస్తామని తెలిపారు కిషన్ రెడ్డి. బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమంలో పార్టీకి చెందిన కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, 8 జిల్లాలకు సంబంధించిన పార్టీ జిల్లా అధ్యక్షులు పాల్గొననున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సవాలుకు బదులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు మేరకు పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా మూసీ నిద్ర కార్యక్రమానికి సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు పార్టీ మూసీ నిద్ర కార్యక్రమం జరుగుతుందని తెలంగాణ బీజేపీ ఎక్స్లో పోస్టు చేసిన ట్వీట్లో తెలిపింది. ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవటమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రక్షాళనకు సహకరించిన కిషన్ రెడ్డి మూసీ ప్రక్షాళనకు ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణను గుజరాత్ మోడల్లాగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా మూసీ ప్రక్షాళనకు అందరూ సహకరించాలని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి కోరారు.